డీటెయిల్స్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై వేటు పడింది. ఆయన్ను తొలగిస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టీటీడీ యాజమాన్యం, అధికారులు, అర్చకులు, జియంగార్లపై ఆయన ఆరోపణలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 15,000 మంది సొసైటీ ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల జీతాల పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గాలిగోపురం, మోకాలి మెట్టు వద్ద నిత్య సంకీర్తనార్చన గానం నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే తిరుచానూరు ఆలయంలో విద్యుత్తు అలంకరణ, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అడిగి తెలుసుకుందాం. గోపీనాథ్, రమణ దీక్షితుల మీద వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రధానంగా ఏ కారణంగా రమణ దీక్షితుల మీద వేటు వేశారు? మరి ఆయన ఫర్దర్గా ఎలాంటి కామెంట్స్ కానీ లేదంటే ఆయన మూమెంట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఈ అంశానికి సంబంధించి? నందు, ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఏదైతే రమణ దీక్షితులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే టీటీడీ అధికారుల పైన, టీటీడీ వ్యవస్థ పైన కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఇట్లా ప్రభుత్వం పైన ఇట్లా రకరకాల మాట్లాడుతూ కూడా రావడం జరిగింది. అంటే ఇది గత ఏడాది నుంచి జరుగుతున్నప్పటికి కూడా గత వారం క్రితం ఒక వీడియో అయింది, వైరల్ అవడం జరిగింది. ఎక్కడో ఒక ప్రైవేట్ అంటే ఒక ఏదైతే ఒక ఇంట్లో చెన్నై అని అంటున్నారు, మరి అక్కడ ఒక వీడియో ఆయన వైరల్ అవడం జరిగింది. అక్కడ ఒక మీడియాకి సంబంధించిన ఇంటర్వ్యూలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఈవో ధర్మారెడ్డి కావచ్చు, టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి, ఇట్లా అందరూ కూడా క్రిస్టియన్లు, ఇట్లా రకరకాల వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అది కాకుండా శ్రీవారి ఆలయంలో స్వామివారి కైంకర్యాల్లో అంటే రకరకాల ఇష్యూస్ తీసుకొస్తున్నారు. అర్చకులు కూడా సరైనటువంటి కైంకర్యాలు నిర్వహించడం లేదు. అదే కాకుండా ఆలయం లోపల పురాతన మండపాలలో అంటే తవ్వకాలు జరిపారు. ఇట్లా రకరకాల అంశాలను, ఒక అంశం కాదు రకరకాల అంశాలు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు అంటే టీటీడీ కూడా బయట రావడంతో ఒక చర్యలు తీసుకునే రకంగా కూడా టీటీడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఆ వీడియోని అప్పగిస్తూ ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే ఇవాళ అనుకోకుండా ఒక టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ రమణ దీక్షితుల వ్యవహారం ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఆల్రెడీ చాలా గౌరవప్రదంగా ఆయనకి గౌరవ ప్రధాన అర్చకులుగా, అంటే అర్చకులుగా అందరికీ కూడా ఆయన పెద్దగా ఉంటూ గౌరవ ప్రధాన అర్చకులుగా ఆయన కొనసాగించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం, దాని తర్వాత బోర్డులో నిర్ణయం తీసుకుని ఆయనకి అవకాశం కల్పించిన తర్వాత ఈ రకంగా టీటీడీ వ్యవస్థను ఎందుకు నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు? స్వామి కైంకర్యాల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి సలహాలు, సూచనలు ఇచ్చి ఒక పెద్ద తరహాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఎందుకు చేశారు అంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించే ప్రసక్తి లేదు. కాబట్టి ఆయన కఠిన చర్యలు తీసుకుని ఆయన్ని టీటీడీ నుంచి తొలగించాలంటూ కూడా కొంతమంది బోర్డు సభ్యులు ఇవాళ జరిగినటువంటి బోర్డు సమావేశంలో అంటే రేస్ చేసిన నేపథ్యంలో చైర్మన్ టీటీడీ ఈవో వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా ఆయన్ని అంటే గౌరవ ప్రధాన అర్చకత్వం నుంచి కూడా తొలగిస్తూ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగానే తిరుమలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి ఇష్యూస్ వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా వాటన్నిటిని కూడా పోలీసులకి మరో కొన్ని కేసులు నమోదు చేసి ఆయన పైన పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎవరి వల్ల ఈయన ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఎవరి ప్రోద్బలంతో టీటీడీని ఈ విధంగా అబాస్ పాలు చేస్తున్నారంటూ కూడా బోర్డులో చర్చ జరిగిన సమయంలో కూడా
కొన్ని కీలక అంశాలన్నీ కూడా పరిలోకి తీసుకొని మరికొన్ని కేసులు కూడా ఆయన పైన నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నందు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.